హై గైస్, వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్ టాప్. ఈ వీడియోలో అయితే ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. ఫస్ట్ డే గేమ్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2025 లో ఆఫ్టర్నూన్ 3:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. ఉప్పల్ స్టేడియం లో అయితే జరగబోతుంది మనకి ఇది. సో ఉప్పల్ స్టేడియం అనగానే మనకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చాలా హై స్కోర్స్ వచ్చినాయి ఇక్కడ. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలా ఆడతారు చూడాలి. సో ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి సేమ్ స్కోర్స్ వస్తాయా లేదా నైట్ గేమ్స్ లాగా, సో అది కూడా ఒకటి చూడాలి. సో ఇక్కడ టాస్ విన్ అయితే మాత్రం బౌలింగ్ తీసుకుంటే చాలా బాగుంటది. సో నైట్ చేజింగ్ ఈజీ ఉంటది, అలాగే టార్గెట్ కూడా తెలుస్తుంది కాబట్టి. అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ చూసుకుంటే 2020 నుంచి మంచి రైవల్రీ అయితే బిల్డ్ అయిందని చెప్పొచ్చు. ఆర్ఆర్ అడ్మినేషన్ బిర్యానీ ట్వీట్స్ కావచ్చు, లేకుంటే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచెస్ కావచ్చు. సో ఆ సీజన్ లో కూడా బువే బ్రిలియన్ లాస్ట్ ఓవర్ వేసిండు. సో 1 రౌండ్ తో ఎస్ఆర్హెచ్ అయితే విన్ అయింది. అంతకుముందు మ్యాచ్ లో కూడా సో సందీప్ శర్మ నో బాల్ వేయడంతో లాస్ట్ బాల్ లో సమత్ 6 కొట్టి మ్యాచ్ అయితే విన్ చేయించిండు ఎస్ఆర్హెచ్ కి. సో అయిపోయిన మ్యాచ్ అయితే వాళ్ళు విన్ అవడం, ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచెస్ జరిగినాయి. సో మంచి రైవల్ అయితే ఉందని చెప్పొచ్చు రెండు టీమ్స్ మధ్య. ఇక రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 అయితే మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ప్లేయింగ్ 11 లో కంపేర్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ అయితే చాలా బెటర్ సైడ్ గా చెప్పుకోవచ్చు, బ్యాటింగ్ పరంగానే బౌలింగ్ పరంగానే. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ యాడ్ అవ్వడంతో టాప్ ఆర్డర్ లో ఇంకా ఫైర్ పవర్ అయితే ఎక్కువైంది. సో కానీ ఒక స్టడీ రోల్ ప్లే చేసే బ్యాటర్ అయితే కనిపిస్తలేడు ఇక్కడ. సో కొడితే 250 లేకుంటే 100 కాల్ అవుట్ అన్నట్టు అవుతుంది బ్యాటింగ్ ఆర్డర్. సో ఉప్పల్ లాంటి పిచ్ లో, చిన్నస్వామి, వాంగడ లాంటి పిచ్ లో వీళ్ళ బ్యాటర్స్ చాలా బాగా ఆడతారు. కానీ చెన్నై లాంటి, లక్నో లాంటి స్లో పిచ్చెస్ వస్తే మాత్రం ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి వీళ్ళ బ్యాటర్స్ అయితే. ఇక లాస్ట్ ఇయర్ కి ఎస్ఆర్హెచ్ కి బెటర్ అయిన పొజిషన్ చూసుకుంటే మాత్రం వాళ్ళ స్పిన్ బౌలింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ లో వాళ్ళు రూకీ స్పిన్నర్స్ తో అయితే వెళ్ళిలో మయాంక్ మార్కండే లాంటి స్పిన్నర్ తో. ఈసారి అయితే ఇండియాకి ఆడిన మంచి రాహుల్ చహర్ లాంటి స్పిన్నర్ ని తెచ్చుకున్నారు. అలాగే ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ని తెచ్చిళ్ళు, ఆడమ్ జాంపని. అలాగే శ్రీలంకన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కమింద్ మెండిస్ కూడా వచ్చిండు. సో ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సూపర్ గా బౌలింగ్ చేసిండు. వాళ్ళకైతే స్పిన్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది ఈ సీజన్. అలాగే లోవర్ ఆర్డర్ లో కూడా లాస్ట్ సీజన్ కొంచెం అబ్దుల్ సమద్ కి ఛాన్స్ ఇచ్చిన అంత పర్ఫార్మ్ చేశారు. అభినవ్ మనోహర్, అలాగే వియాన్ ముల్డర్ లాంటి ప్లేయర్స్ అనేది తెచ్చుకున్నారు వాళ్ళు. అనికేత్ వర్మ అనే ప్లేయర్ కూడా ఉన్నాడు. సో అతనికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ మ్యాచెస్ లో సూపర్ గా ఆడిండు అతను కూడా. ఆర్ఆర్ గురించి చూసుకుంటే మాత్రం చాలా యంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఉంది. వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్, అలాగే వాళ్ళ సూపర్ స్టార్ అయితే ఎస్ఎస్ జైస్వాల్ గా చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, ఇండియాకి కూడా చాలా కన్సిస్టెన్సీ గా పర్ఫార్మ్ చేస్తుండు, చాలా మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అలాగే వన్ డౌన్ లో నితీష్ రాణా అనేది తెచ్చిళ్ళు. ఈ సీజన్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసిల్లని చెప్పొచ్చు వన్ డౌన్ అయితే. సో నితీష్ రాణా కేకేఆర్ కూడా సూపర్ గా ఆడిండు, అటాకింగ్ ఆడగలడు అండ్ బ్యాలెన్సింగ్ కూడా ఆడగలడు. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రియాన్ పరాగ్, హిట్మేర్, ధ్రువ్ జురెల్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే ధ్రువ్ జురెల్ అండ్ రియాన్ పరాగ్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. సో అదే నమ్మకంతో రిటైన్ చేసిండు. కానీ ఈ సీజన్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో క్యాప్టెన్స్ కూడా చేస్తుండే. ఇక సో క్యాప్టెన్సీ ప్రెజర్, అలాగే బ్యాటింగ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. హిట్మేర్ అయితే అంత కన్సిస్టెన్సీగా పర్ఫార్మ్ చేయడు, కానీ ఆడిన రోజు అయితే సూపర్ గా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడతాడని చెప్పొచ్చు ఆర్ఆర్ కి అయితే. వీళ్ళకి టాప్ లో మొత్తం ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండడం వల్ల బౌలింగ్ లో అయితే ఎక్కువ ఓవర్సీస్ ఆప్షన్స్ తో అయితే వెళ్ళొచ్చు వీళ్ళకి. సో ఇండియన్ బౌలింగ్ లో పెద్దగా ఆప్షన్స్ లేవు కాబట్టి ఓవర్సీస్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళకి. మెయిన్ గా వీళ్ళకు లాస్ట్ సీజన్ లో అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చహల్ ఉండే. ఈ సీజన్ లో వనిందో అవసరంగా మహేష్ దీక్షణ అయితే తీసుకున్నారు. సో శ్రీలంకన్ స్పిన్ డియో. సో స్పిన్ అయితే మంచిగా రీప్లేస్మెంట్ చేసిల్లని చెప్పొచ్చు ఈ ఇద్దరు ప్లేయర్స్ తోని. అలాగే జోఫ్రా ఆర్చర్ ని కూడా బైబ్యాక్ చేసిల్లు. లాస్ట్ సీజన్ ట్రెంట్ బోల్ట్ ఉండే. సో జోఫ్రా తో కంపేర్ చేస్తే ట్రెంట్ బోల్ట్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ కి చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. సో జోఫ్రా ఆర్చర్ అయితే రీసెంట్ గా ఛాంపియన్ షాప్ లో కానీ, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో కానీ చాలా రన్స్ అయితే లీక్ చేసిండు. సో ఇక్కడ ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి ఆర్ఆర్ కి. ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే అసరంగ వర్సెస్ క్లాస్ అని ఒక బ్యాటిల్ చెప్పొచ్చు. మిల్ ఓవర్స్ వేస్తాడు, అలాగే క్లాస్ కూడా మిల్ ఓవర్స్ వచ్చి అటాకింగ్ షాట్స్ ఆడతాడు కాబట్టి, స్పిన్నర్ ని కూడా బాగా ఆడతాడు కాబట్టి ఇది ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. అలాగే జోఫ్రా ఆర్చర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కూడా మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. షమి వర్సెస్ సంజు, రాహుల్ చహర్ వర్సెస్ షిమ్రెడ్ హెట్మేర్, ఈ 2 బ్యాటిల్స్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే హర్షల్ పటేల్ వర్సెస్ హెట్మేర్ కూడా ఒక మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు. ఆర్డర్ లో హెట్మేర్ వస్తాడు కాబట్టి, అలాగే డెత్ ఓవర్స్ లో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి. సో సందీప్ శర్మ వర్సెస్ క్లాస్ అని కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్స్ వరకు క్లాస్ అని ఉంటే మాత్రం. మ్యాచ్ లో ఇంకొక మెయిన్ పాయింట్ చూసుకుంటే రియాన్ పరాగ్ అయితే క్యాప్టెన్సీ చేస్తుండు. సో ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజ్ లో మొట్టమొదటి మ్యాచ్ చెప్పుకోవచ్చు అతని క్యాప్టెన్సీగా. ఇక అదర్ సైడ్ చూస్తే ఎస్ఆర్హెచ్ ని లాస్ట్ సీజన్ ఫైనల్ వరకు తీసుకువెళ్ళిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అలాగే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్ కి. ఒక ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఉండడం, అలాగే ఆర్ఆర్ కి రియాన్ పరాగ్ క్యాప్టెన్ చేయడంపై. సో రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ కూడా ఎలా ఉంటది చూడాలి మనం ఈ మ్యాచ్ లో. సో ఆన్ పేపర్ చూస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. సో మ్యాచ్ విన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎస్ఆర్హెచ్ కి ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఆర్ఆర్ బౌలర్స్ ఏమైనా మ్యాచ్ నింపిస్తారా చూడాలి. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారని కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో లక్కీ స్పోర్ట్స్ టాప్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి.